రైతుల సమస్యలు, కరెంటు ఛార్జీలు, ఫీజు రియంబర్స్మెంట్ పై వైఎస్ఆర్సీపీ పోరుబాట. పార్టీ నేతలతో సమావేశంలో కార్యాచరణ ప్రకటించిన వైఎస్ జగన్ ఈ నెల 11 నుంచి నిరసన ర్యాలీలు, కలెక్టర్లకు వినతి పత్రాలు. కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత విపరీతంగా ఉంది. సూపర్ 6 లేదు, సూపర్ 7 లేదు. ప్రజలు ప్రశ్నించే పరిస్థితి వచ్చింది. వైఎస్ఆర్సీపీ నేతల సమావేశంలో వైఎస్ జగన్. కృష్ణా జిల్లా పర్యటనలో మంత్రి నాదెండ్లకు చేదు అనుభవం. ధాన్యం కొనుగోలుపై మంత్రి నాదెండ్లను నిలదీసిన రైతులు. చల్లపల్లి, ఘంటసాల, మోపిదేవి మండలాల్లో మంత్రికి నిరసన. పెద్దపల్లిలో యువ వికాసం కార్యక్రమానికి హాజరైన సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ విజయోత్సవాల్లో భాగంగా కార్యక్రమం. పలు స్టాల్స్ ని సందర్శించిన ముఖ్యమంత్రి. పరాజితుల చరిత్ర చెప్పే మూర్ఖపు కుట్రకు రేవంత్ తెరతీశారు. కొత్త సచివాలయం, కమాండ్ కంట్రోల్ సెంటర్ కేసీఆర్ విజన్ కు నిదర్శనమన్న కేటీఆర్. బంజారాహిల్స్ పిఎస్లో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హడావుడి. రేవంత్ రెడ్డిపై తన ఫిర్యాదును స్వీకరించాలని పోలీసులపై ఒత్తిడి. కారును అడ్డుకోవడంతో వెనక్కి వచ్చి ఫిర్యాదు తీసుకున్న సీఐ. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడికి హైకోర్టులో చుక్కెదురు. పోలీసుల ముందు సాహిల్ హాజరు కావాల్సిందేనన్న హైకోర్టు. ఈ నెల 16న పంజగుట్ట పోలీసుల ముందు హాజరు కావాలని ఆదేశం. హైదరాబాద్ లో గూగుల్ సేఫ్టీ సెంటర్ ఏర్పాటుకు నిర్ణయం. గూగుల్తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం. మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకు నెలకు 2,500 రూపాయలు ఇవ్వాల్సిందే. వడ్డీతో సహా చెల్లించాలని సీఎం రేవంత్ రెడ్డిని డిమాండ్ చేసిన ఎమ్మెల్సీ కవిత. ఒడిశాలోని పూరిలో ఘనంగా నేవీ వేడుకలు. ముఖ్య అతిథిగా హాజరైన ద్రౌపది ముర్ము. యుద్ధ నౌకల విన్యాసాలను తిలకించేందుకు భారీగా తరలివచ్చిన జనం. పిఎస్ఎల్వి C-59 రాకెట్ ప్రయోగం వాయిదా. ప్రోబా 3 శాటిలైట్లో సాంకేతిక లోపం గుర్తించిన శాస్త్రవేత్తలు. రేపు సాయంత్రం రాకెట్ ప్రయోగం. కాంగ్రెస్ గ్యారంటీలు గారడీలన్న బీజేపీ. నిర్మల్ జిల్లాలో భారీ నిరసన ర్యాలీ. ములుగులో హిందూ ధర్మ రక్షణ సమితి ఆధ్వర్యంలో ఆందోళనలు. బంగ్లాదేశ్లో హిందువులపై దాడులకు నిరసనగా ర్యాలీ. అల్లూరు జిల్లా చింతూరు ఏజెన్సీలోనూ భూ ప్రకంపనలు. ఉదయం 7:26కు 5 సెకండ్ల పాటు కంపించిన భూమి. ఏజెన్సీలో తొలిసారి భూమి కంపించిందని స్థానికుల వెల్లడి. పుష్ప 2 సినిమాని టార్గెట్ చేసిన జనసేన పార్టీ నేతలు. థియేటర్ల వద్దకు వెళ్లి మరీ సినిమా ప్రదర్శించకూడదని హుకుం. హనుమాన్ జంక్షన్లో కృష్ణా థియేటర్కు వెళ్లి వార్నింగ్. బాపట్ల జిల్లా రేపల్లెలో రైతుల ఆందోళన. తుఫాన్ దెబ్బకు పంట నష్టపోవడంతో ఆవేదన. అధికారులు ముఖం కూడా చూడడం లేదంటున్న రైతులు. నారాయణ కాలేజీలకు రాష్ట్ర మహిళా కమిషన్ నోటీసులు. విద్యార్థుల వరుస ఆత్మహత్య ఘటనలపై ఆగ్రహం. పోలీస్ డిపార్ట్మెంట్లో ట్రాన్స్జెండర్ల నియామకాలు ప్రారంభం. తొలిసారిగా హైదరాబాద్ సిటీ కమిషనరేట్ పరిధిలో సెలక్షన్స్. గోషామహల్ స్టేడియంలో ఈవెంట్ నిర్వహిస్తున్న అధికారులు. మహారాష్ట్రలో రేపు కొలువుదీరనున్న కొత్త ప్రభుత్వం. గవర్నర్ను కలిసిన మహాయుతి నేతలు. ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి కోరిన దేవేంద్ర ఫడ్నవీస్. మహారాష్ట్రకు శక్తివంతమైన అత్యుత్తమ ప్రభుత్వాన్ని అందిస్తాం. కేబినెట్లో ఏక్నాథ్ షిండే కీలక పాత్ర పోషిస్తారన్న ఫడ్నవీస్. తమిళనాడు వ్యాప్తంగా భారీ వర్షాలు. చిట్టికుప్పంలో వరదలతో నిండిన చెరువు. రోడ్డుపైకి నీరు చేరడంతో రాకపోకలకు అంతరాయం.